మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై హింద్, జై భారత్. ఈరోజు చాలా విశేషమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజు. భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా భారతదేశ యుద్ధ చరిత్రలో ప్రపంచంలోనే ఒక అద్వితీయమైనటువంటి రోజు. ఈరోజు విజయ్ దివస్. ఆపరేషన్ విజయ్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో, ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం విజయ్ దివస్ అనేటువంటి భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయాన్ని తలుచుకునేటువంటి రోజు విజయ్ దివస్. చాలామందికి ఈ విజయ్ దివస్ అనేటువంటిది తెలియదు. దాని గురించి తెలుసుకుందాం. అయితే మనకు 1947లో స్వాతంత్రం వచ్చినటువంటి విషయం తెలుసు. అయితే అప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. అయితే విడిపోతూ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా, పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ దేశంగా విడిపోవడం జరిగింది. అయితే మన భారతదేశం నుంచి పాకిస్తాను ఈ రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత కూడా అనేక రకాలటువంటి భారతదేశానికి పాకిస్తాన్కు ఉన్నటువంటి శత్రుత్వం కారణంగా కానివ్వండి, ఇంకా అనేక రకాలటువంటి విభజన సమస్యల వల్ల కానివ్వండి, అనేక రకాలటువంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో 1971లో మరి భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధము 13 రోజుల పాటు చాలా భీకరంగా జరిగింది. అప్పుడు మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఉండేటువంటిది. అయితే ఈ యుద్ధం లోపట ఏం జరిగిందంటే 13 రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత సరిగ్గా 1971 డిసెంబర్ 16 సరిగ్గా ఇదే రోజు మరి పాకిస్తాన్ అంటే భారతదేశ సైన్యానికి పాకిస్తాన్ సైన్యంలోని సుమారు 93,000 మంది సైనికులు లొంగిపోవడం జరిగింది. అంటే శరణార్థులుగా, అంటే లొంగిపోయారు, పూర్తిగా సరెండర్ అయ్యారు భారత సైన్యానికి. చూడండి, ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆపరేషన్ విజయ్ అనేటువంటి దాంట్లో భాగంగా భారత సైన్యము పాకిస్తాన్ పైన విజయం సాధించినటువంటి రోజు. పాకిస్తాన్ సైన్యంలోని 93,000 మంది సైనికులు మన భారతదేశ సైన్యానికి లొంగిపోవడం జరిగింది, సరెండర్ కావడం జరిగింది. ఇది మరి భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మకమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజు విజయ్ దివస్. అయితే ఇది చరిత్రకారులు ఏం చెప్తుందంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి ఒక గొప్ప యుద్ధము. అదేవిధంగా ఎక్కువ మంది సైనికులు, అంటే దాదాపు 1,00,000 మంది సైనికులు భారతదేశ సైన్యానికి లొంగిపోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ సుమారు అంటే ఆ పోరాటంలో, ఆ యుద్ధం లోపట మరి సుమారు 3,900 మంది భారత సైనికులు మరి తమ ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ దేశమాత కొరకు, ఈ భారత మాత కొరకు వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. 3,009 మంది సైనికులు అమరులు కావడం జరిగింది. వారందరినీ కూడా మనము ఈరోజు వారికి భావపూర్ణితమైనటువంటి హృదయపూర్వక శ్రద్ధాంజలి, నివాళి, పుష్పాంజలి ఘటించవలసినటువంటి నేపథ్యం అవసరాన్ని గుర్తు చేస్తూ మనం ఈరోజు విజయ్ దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశమంతటా కూడా జరుపుకుంటున్నాం. అయితే అదేవిధంగా ఈరోజు మరి పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత ఇదే రోజు తూర్పు పాకిస్తాను అంటే బంగ్లాదేశ్గా విడిపోవడం కూడా జరిగింది. అంటే బంగ్లాదేశ్కు, పాకిస్తాన్కు, తూర్పు పశ్చిమ పాకిస్తాన్లకు మధ్య వైరుధ్యాల వల్ల ఈ తూర్పు పాకిస్తాన్ అనేటువంటిది బంగ్లాదేశ్గా విడిపోవడం కూడా జరిగింది. అంటే ఈరోజు బంగ్లాదేశ్ అంటే మన దేశం కారణంగా బంగ్లాదేశ్కు కూడా స్వాతంత్రం అనేటువంటిది లభించింది. బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటున్నది. ఈ విధంగా ఇది విజయ్ దివస్ సంబంధించినటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు. కాబట్టి మనందరం కూడా ఈరోజు మరి భారతదేశ సైన్యములోని 3,900 మంది అమరులైనారు, వారికి నివాళి ఘటిస్తూ వారి పరాక్రమమైనటువంటి సైన్యాన్ని, వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునేటువంటి రోజు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. జై హింద్, జై భారత్.